టీమిండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్ వేదికగా మొదలైన మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు టాప్ ఆర్డర్ మరోసారి ఫెయిల్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ల దెబ్బకి వరుసగా వికెట్లు సమర్పించుకుంది. 150 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసిన నితీష్ రెడ్డి సాధించిన 41 పరుగులే జట్టు స్కోరులో అత్యధిక పరుగులు కావడం చూస్తేనే అర్థమవుతుంది మన టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఏమాత్రం బ్యాటింగ్ చేశారు. ఈ విషయం పక్కన పెడితే ఈ మ్యాచ్లో స్టార్ ఆటగాడు కోహ్లీ ప్రదర్శనపై తారా స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ ఆటగాడు స్టార్ బ్యాటర్ కోహ్లీ ప్రస్తుతం తన టెస్ట్ కెరీర్లో వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. అయితే ఆసీస్ పై ఘనమైన రికార్డు ఉన్న కోహ్లీ బీజేటీ సిరీస్లో అందరి విమర్శలకు సమాధానం చెబుతాడనుకుంటే 14 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్కి వచ్చి కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అయితే కోహ్లీ అవుట్ అవ్వడం తప్పు కాదు, కానీ అతడు అవుట్ అయిన విధానం మాత్రం తప్పుగా ఉంది. ఆసీస్ పేసర్ జోష్ హాజల్వుడ్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన కోహ్లీ ఫ్రంట్ ఫుట్ షాట్ ఆడేందుకు ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో బ్యాట్ ఎడ్జ్ను తాకిన బంతి ఫస్ట్ స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న ఉస్మాన్ ఖవాజా చేతిలో పడింది. అలా షార్ట్ లెంగ్త్ తో వచ్చిన బంతిని తప్పుగా అంచనా వేసిన కోహ్లీ వికెట్ పారేసుకున్నాడు. అటు బ్యాటింగ్ లోనే కాదు, ఇటు ఫీల్డింగ్ లో ఎప్పుడూ చురుగ్గా ఉంటూ క్యాచ్లు పట్టే కోహ్లీ ఈ రోజు ఫీల్డింగ్ లో కూడా పొరపాట్లు చేసి కొంప ముంచాడు. బూమ్రా తాను వేసిన 2వ ఓవర్లో 2వ బంతికి ఓపెనర్ మెక్స్వీని 10 పరుగులకు అవుట్ చేశాడు. అదే జోష్ తో ఆ ఓవర్ 4వ బంతిని తెలివిగా వేసి లబుషేన్ ని బౌల్తా కొట్టించాడు. అయితే లబుషేన్ ఇచ్చిన సింపుల్ క్యాచ్ ని కోహ్లీ నేలపాలు చేశాడు. దాదాపు కోహ్లీ క్యాచ్ పట్టేశాడని టీం మొత్తం సంబరాలు చేసుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా కోహ్లీ క్యాచ్ జారి విడవడంతో టీం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. పెర్త్ మైదానంలో లబుషేన్ కి మంచి రికార్డు ఉంది. మిగతా టాప్ ఆర్డర్ విఫలమైన చోట లబుషేన్ వికెట్ కూడా ఆరంభంలోనే దక్కి ఉంటే ఆసీస్ పై మరింతగా ఒత్తిడి పెరిగి ఉండేది. ఇక ఫీల్డింగ్ లో కూడా కోహ్లీ బౌండరీలు మిస్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కోహ్లీపై టీమిండియా అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై మెరుగైన రికార్డు ఉన్న కారణంగా తనకు వరుస అవకాశాలిస్తున్నా బాధ్యతాయుతంగా ఆడకపోతే ఎలా అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. కోహ్లీలో గతంలో ఉన్నంత ఫైర్ కాన్ఫిడెన్స్ లేవని, విరాట్ ఆడలేకపోతే తనకి తానే జట్టు నుండి తప్పుకుంటే మంచిదంటూ మరికొంతమంది కోహ్లీకి హితవు పలుకుతున్నారు. మరి కోహ్లీ ఓవరాల్ ప్రదర్శనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.